ఫ్రైడ్ రైస్ జనరల్‌గా ఈ ఫ్రైడ్ రైస్ లాంటివి తింటం అన్నది ఆరోగ్యానికి అన్ని సమయాల్లో అందరికీ అంత మంచిదైతే కాదు. కాకపోతే ఈ ఫ్రైడ్ రైస్‌ని బాగా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళకి గూడా ఆరోగ్యం కలగాలనేటువంటి సదుద్దేశంతో ఆరోగ్యాన్నిచ్చేటువంటి ఒక మంచి చక్కని ఒక ఫ్రైడ్ రైస్ కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సినటువంటి వస్తువులు ముందుగా మనం చూసుకున్నట్టయితే వండిన బ్రౌన్ రైస్ కావాలి. నెక్స్ట్ కరివేపాకు, మునగాకు, తులసాకు, అత్తిపత్తి ఆకు. అవకాశం ఉన్న వాళ్ళు అత్తిపత్తి ఆకు కూడా తెచ్చుకోండి. అత్తిపత్తి ఆకు అంటే టచ్ మీ నాట్ అంటాం కదా, అంటే ముట్టుకుంటే ముచ్చుకుంటాయి ఆ ఆకు. సో అవకాశం ఉన్న వాళ్ళు అది కూడా అరేంజ్ చేయండి. లేకపోతే ఈ తులసాకు, కరివేపాకు, మునగాకు ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చి, లవంగ, నువ్వులు, వేరుశనగ పలుకులు, ధనియాలు, కొద్దిగా మెంతులు, పసుపు, ఇంగువ, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి, నిమ్మకాయ, సైంధలవణం. నెయ్యి దొరకనప్పుడు తగినటువంటి నూనెని ఏర్పాటు చేసుకోండి. అవకాశం ఉన్నంత వరకు నెయ్యిని వాడుకోవడం మంచిది. సో ఇది ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానాన్ని మనం చూసుకున్నట్లయితే నువ్వులు, ధనియాలు, వేరుశనగ పలుకులు, ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, శనగపప్పు, లవంగ కాస్త దోరగా వేయించి ఈ పొడి చేసుకోవాలి. అంటే ముందుగా కొద్ది దోరగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ మనకి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి తయారు చేసుకుని మనం ఒక నెల 15 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ పౌడర్ను మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఐరన్ అది తీసుకొని ఇనుప బాండి తీసుకోవాలి. ఐరన్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో నెయ్యి వేసి కరివేపాకు, తులసాకు, అత్తిపత్తాకు, మునగాకు ఈ ఆకులన్నీ కూడా వేసి కాస్త వేయించుకోవాలి. ఈ వేయించుకున్న తర్వాత ఇది వేగిన తర్వాత మనం బ్రౌన్ రైస్ వేయాలి. ఈ బ్రౌన్ రైస్ వేపినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాస్త ఇంగువ వేసి బాగా కాస్త కలర్ మారే విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దించేయాలి. ఈ దించిన తర్వాత మనం ఆల్రెడీ ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వులు, వేరుశనగ పలుకులు, శనగపప్పు ఇవన్నీ కలిపి దాన్ని తీసుకొని ఆ పౌడర్ తీసుకొని ఒక వ్యక్తికి అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి ఫ్రైడ్ రైస్ క్వాంటిటీలోని ఒక 2 స్పూన్లు ఈ పౌడర్ సరిపోతుంది. సో 2 స్పూన్లు ఈ పౌడరు దించిన తర్వాత మనం వేయించుకున్నటువంటి అన్నం, ఈ ఆకులు అన్నం కలిపి వేయించుకున్నాం కదా, అది దించి ఈ పౌడర్ తయారు చేసుకున్న పౌడరు 2 స్పూన్లు వేయాలి. 1/2 స్పూను పసుపు వేయాలి. వేసి నెయ్యి లేకపోతే కొద్ది నూనెతో వేసి బాగా మిక్స్ చేయాలి. అంటే బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సైంధలవణం వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఇది మనకి చాలా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఫ్రైడ్ రైస్. దీనివల్ల బెనిఫిట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే
వైటమిన్ డెఫిషియన్సీ అన్నది ఇది తినే వాళ్ళకి అస్సలు రాదు. విటమిన్స్ అన్నీ కూడా చాలా పుష్కలంగా అందుతాయి. ఇమ్యూనిటీ అందుతుంది. నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం దొరుకుతుంది. మెయిన్ ఫెర్టిలిటీ ఛాన్స్ అని పెరుగుతుంది. అంటే పురుషులకి సంతాన లోపం ఉండేటువంటి అవకాశాలు ఏవి లేకుండా చేస్తుంది. అంటే మంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ని అందిస్తుంది. అదేవిధంగా జాయింట్స్కి మంచిది. కిడ్నీ అండ్ యూరినరీ కంప్లైంట్స్కి చాలా మంచిది. సో ఇది లివర్కి, అదేవిధంగా ఊపిరితిత్తులకు కూడా చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. నెలలో కనీసం 1-2 సార్లు అయినా సరే ఇది చేసుకొని తినడం అన్నది చాలా మంచిది. ఒక చిన్న గమనిక ఏంటంటే, అంటే ఒక చిన్న మైనర్ కాంట్రాఇండికేషన్ ఏంటంటే, ఆకలి లేని వాళ్ళు, అదేవిధంగా కడుపు ఉబ్బరం ఉన్నవాళ్ళు, ఈ 2 సమస్య ఉన్నవాళ్ళు ఈ ఫ్రైడ్ రైస్ని బాగా తగ్గించి తీసుకోవటం మంచిది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.